అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ యొక్క సపోర్ట్ మన ఛానల్‌కి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే వీడియోస్‌లలో కూడా మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్‌లో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది ఇలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఈరోజు చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, పరీక్ష అయితే ఉండదు ఈ జాబ్స్‌కి. సో, అర్హత చూసుకున్నట్లయితే 10థ్ పాస్ అయితే సరిపోతది. సో, సొంత ఊర్లోనే జాబ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి, సో, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అయితే పూర్తి వివరాలు నేను క్లారిటీగా అయితే చెప్తాను. సో, వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, మీకు ఇంకా ఈ వీడియో అయిపోయాక మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన వెంటనే దీనికి సంబంధించి ఏ జాబ్స్‌కి సంబంధించినా కూడా అఫీషియల్ పీడీఎఫ్ నోటిఫికేషన్ పీడీఎఫ్ అయితే ఆ గ్రూప్‌లో అయితే నేను పెడతాను కాబట్టి మీరు ఇంకా క్లారిటీగా అయితే ఆ పీడీఎఫ్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో, ఈ జాబ్‌కి సంబంధించి అయితే నేను అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు చూపెడుతూ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి. సో, చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే మనకైతే అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది విశాఖపట్నం నుంచి. సో, డివిజన్ పేరు చూసుకున్నట్లయితే డివిజన్, అదేవిధంగా పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ముందుగా డివిజన్ పేరు భీమునిపట్నం. భీమునిపట్నం నుంచి అయితే 11 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం, పెందుర్తి, విశాఖపట్నం 21, 21 చొప్పున 53 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఇవి. సో, దీనికి సంబంధించి అయితే మనం వయసు గురించి మాట్లాడుకుందాం. వయసు చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేసుకోవచ్చు. 35 సంవత్సరాల కంటే దాటిన వారు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవడం అయితే వీలవ్వదు. ఇందులో ఫోర్త్ పాయింట్ అయితే ఒకసారి చూడండి. నోటిఫై చేయబడిన ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను. మరియు నోటిఫై చేయబడిన ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీ కేంద్రముల పోస్టులకు సంబంధించి 21 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరాల వయసున్న అభ్యర్థులైతే దరఖాస్తులోకి పరిగణలోకి తీసుకోబడును అని వాళ్ళైతే ఇక్కడ ఫోర్త్ పాయింట్లో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఇంకా మనం క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి, సో, వాళ్ళు ఏ పాయింట్స్ చూస్తారు మీ యొక్క మార్క్స్ గాని, అదేవిధంగా ఎలాగా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారనైతే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ పారామీటర్స్ అదేవిధంగా మార్కుల ఆధారంగా అయితే ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. 10వ పరీక్ష ఉత్తీర్ణత అంటే 50 మార్కులైతే ఇందులో నుంచి తీసుకుంటారు. అంటే మీ యొక్క 10వ పరీక్షల నుంచి మీరు మంచి పాస్ మార్క్స్‌తో మీరు పాస్ అయితే మీ యొక్క 10థ్ రిజల్ట్ గనక మంచిగా ఉంటే మాత్రం అందులో నుంచి 50 మార్కులనేది వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతది. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కృషి ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డ్ వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు ఈసీఈ వర్కర్‌గా పనిచేయుచున్న వారు అండ్ ఇక్కడ వాళ్ళకి సంబంధించి అంటే మీరు ఇందులో గనక పనిచేసిన వారు గానీ, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డ్‌లో గనక మీరైతే సర్టిఫికేట్ పొందిన వారైతే మాత్రం అందులో నుంచి కూడా 5 మార్కులనేది తీసుకుంటారు. అదేవిధంగా వితంతువులకైతే 5 మార్కులు తీసుకుంటారు. మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకైతే 5 మార్కులు తీసుకుంటారు. అదేవిధంగా పూర్తి అనాథ లేదా క్రషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికైతే ఇంకొక 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అర్హత కలిగిన వికలాంగులకైతే 5 మార్కులు యాడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మౌఖిక ఇంటర్వ్యూ కూడా పెడతారు. కాబట్టి అంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు పంపించిన అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యాక మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో, ఇంటర్వ్యూకి కూడా 20 మార్క్స్ అనేది కేటాయించారు. టోటల్ చూసుకున్నట్లయితే సిలబస్‌గా 100 మార్కులు అయితే ఉంటాయి. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ ద్వారా, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ద్వారా, అదేవిధంగా మీ నడవడిక ద్వారా అయితే వాళ్ళైతే మార్క్స్ అనేది కేటాయిస్తారు అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఈ పోస్టులకు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకైతే ఈ పోస్టులకు గాను సాలరీ చూసుకున్నట్లయితే 7,000 మాత్రమే చెల్లించబడునని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో, 7,000 అయితే సాలరీ అయితే ఉండబోతుంది. సో, 7,000 సాలరీ అయితే చిన్న విషయం కాదు. రాబోయే రోజులలో మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. సో, 7,000 సాలరీ అయితే ఉండబోతుందని అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు జాయిన్ అయిన వెంటనే మీ యొక్క సాలరీ అనేది 7,000గా అయితే ఉండబోతుంది ఈ జాబ్స్‌కి గాను. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి? ఆన్‌లైన్‌లో గాకుండా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటది. సో, ఆఫ్‌లైన్‌లో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ చూపెడుతున్న ఈ స్క్రీన్‌లో ఇక్కడ మీకు చూపెడుతున్న ఈ వెబ్‌సైట్‌లో అయితే మీరు వెళ్ళవలసి ఉంటది. ఈ వెబ్‌సైట్‌లో వెళ్ళిన వెంటనే మీ యొక్క ఫామ్ అనేది ఉంటది. ఆ ఫామ్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఫామ్‌లో ఉన్న డీటెయిల్స్ అయితే మీరైతే ఫిలప్ జేసి,
వాళ్ళు పెట్టిన అడ్రస్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో, అడ్రస్ కూడా ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది చూడండి. సో, మీరైతే ఆ వెబ్‌సైట్‌లో ఆ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క టోటల్ డీటెయిల్స్ ఫిలప్ చేశాక ఇక్కడైతే 13థ్ పాయింట్ అయితే మీరైతే ఒకసారి చదవండి చూడండి. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు అదేవిధంగా ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినులు వారి పూర్తి వివరములను, నివాస కుల, విద్యా అర్హత, అదేవిధంగా వివాహ మొదలగు ధృవీకరణ పత్రముల నక్ నకుల గెజిటేటెడ్ అధికారిచే అప్లికేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయంనకు నేరుగాను పోస్ట్ ద్వారా గాని 3/10/2025 నుండి 14/10/2025 సాయంత్రం 5 గంటలలోగా అయితే మీరైతే అందజేయవలసి ఉంటుంది. సో, మీరైతే ఆఫ్‌లైన్‌లోనే పోస్ట్ ద్వారా అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసి మీరు పంపించవలసి ఉంటదని వాళ్ళైతే ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, సాయంత్రం 5 గంటల లోపు అంటే 3/10/2025 నుంచి 14/10/2025 వరకు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే అందజేయవలసి ఉంటది. సో, తర్వాత గడువు అయిపోయినాక మాత్రం మీరు దరఖాస్తులనేది పంపిస్తే మాత్రం అవైతే తిరస్కరిస్తారనైతే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరిక్కడ చూడండి, ఇక్కడ డివిజన్ వైస్‌గా అదేవిధంగా వార్డ్ వైస్‌గా అయితే వాళ్ళైతే పోస్టులయితే మెన్షన్ అయితే చేశారు. సో, ఏ డివిజన్‌కి ఎన్ని పోస్టులున్నాయి, ఏ వార్డ్‌కి ఎన్ని పోస్టులున్నాయనైతే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో, మీరైతే ఒకసారి క్లారిటీ అయితే చూడండి. ఇక్కడ నేనైతే చూపెడుతున్నాను స్క్రీన్‌లో. సో, దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ కూడా మీకు కావాలి అనుకుంటే మాత్రం నేనైతే వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్‌లో దానికి సంబంధించిన లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను, లేదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తాను. ఆ కామెంట్ సెక్షన్‌లో ఉన్న లింక్‌ని అయితే మీరు క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ నేనైతే అందులో అయితే నేను పోస్ట్ చేస్తాను. మీరైతే ఇంకా క్లారిటీ అయితే చూడొచ్చు. చూడండి, నేనైతే డివిజన్ వైస్‌గా అదేవిధంగా వార్డ్ వైస్‌గా, అంగన్వాడీ సెంటర్ వైస్‌గా కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయని అయితే మీకైతే క్లారిటీగా అయితే చూపెడుతున్నాను చూడండి. సో, మీ యొక్క దరఖాస్తు పత్రం అంటే మీరు ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళిన వెంటనే మీ యొక్క డాక్యుమెంట్ అనేది ఈ విధంగా అయితే ఉంటది. ఈ డాక్యుమెంట్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇందులో ఉన్న డీటెయిల్స్ అనేవి మీరు ఫిలప్ చేసి ఆ పోస్ట్ అడ్రస్ ద్వారా అయితే మీరైతే నేను చెప్పిన అడ్రస్ ద్వారా అయితే మీరైతే పంపించొచ్చు. పోస్ట్ పంపించిన వెంటనే మీ యొక్క షార్ట్ లిస్ట్ అయితే అయితది. మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో, ఇంటర్వ్యూ అయిన వెంటనే మిమ్మల్ని అయితే జాబ్‌కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతది. సో, మీ యొక్క ధృవీకరణ పత్రం అయితే మీ యొక్క పోస్ట్ చేసే పత్రం అయితే ఇలా ఉంటది. మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇందులో ఫిలప్ చేసి మీరైతే అడ్రస్‌కి అయితే పంపించాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా. సో, ఇది ప్రాసెస్. సో, ఈ ఎగ్జామ్‌కి ఈ నోటిఫికేషన్‌కి అయితే ఇదైతే టోటల్ ప్రాసెస్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే ఇంకా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకైతే వెంటనే రిప్లై ఇవ్వనీకైతే ట్రై చేస్తాను. సో, ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.